తెలంగాణ అంతా నాది, ఈ రోజు నేను ప్రజలకు దగ్గర అవుతున్నానని ఒక నేత స్ట్రాంగ్గా వెళ్తుంది మూమెంట్ ఇది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ ఆయన్ని కెలికి గజ్వేల్ దాకా ఆహ్వానించి మీరు అక్కడ గలక ఆయన గెలిచి ఒకవేళ కొడంగల్లో మీరు సత్తా ఏంటో చూపించవచ్చు కదా. కొడంగల్ సత్తా ఎవరికి ఏం లేదు, అది రేవంత్ రెడ్డి అడ్డా. గజ్వేల్ అడ్డా అన్న కేసీఆర్కి ఉంటుందా, లేకపోతే రేవంత్ రెడ్డి సీరియస్గా ఫోకస్ చేస్తే ఆ అడ్డాలో కేసీఆర్కి స్థానం భ్రంశం అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్, వేరే ఆల్టర్నేటివ్ వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా జనాలు ఆలోచిస్తారు. మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. ఈరోజు మీ ఓన్ డాటర్ కవిత హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ సహకరిస్తే దాన్ని ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ మూమెంట్లో తీసుకెళ్తాం అంటున్నారు. దాని గురించి మాట్లాడండి. యువర్ ఓన్ బ్లడ్ లైన్ మీకు అపోజింగ్ వెళ్తుంది అక్కడ. మీరు దాని గురించి ఎందుకు ప్రస్తావించారో ఎవరికి అర్థం కావట్లా. మాట్లాడాలి కదా. ఈరోజు ఆవిడే కూర్చుని క్లియర్గా కాళేశ్వరం గురించి ఎక్స్పోజ్ చేస్తున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? అప్పుడప్పుడు కనిపించే మహానుభావులు మీరు. ఆ అప్పుడప్పుడు కనిపించినప్పుడు ఈ విశ్లేషణ ఎందుకు చేయరు? పార్టీ నుంచి సస్పెండ్ చేసామన్న తర్వాత బయట వ్యక్తే కదా కవిత. పొలిటికల్గా బయట వ్యక్తి ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు, రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ మాటలు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు, ఆవిడ ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు, నేను జస్ట్ టాస్ వేసిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యాచ్ మొదలు పెడితే ఎట్లుంటుందో పరిస్థితి ఆవిడ అన్నప్పుడు, ఆ మ్యాచ్కి మీరు రెడీయా? అసలు మ్యాచ్కి రెడీ కాదా? దట్స్ గోయింగ్ టు బి సీరియస్ మ్యాచ్. అండ్ రేవంత్ రెడ్డి గారేమో మీరు ఎక్కడెక్కడ రెఫరెండంలు అంటారో ఆ రెఫరెండంలు అన్నింటినీ మీకే రెఫరెండమ్స్ కింద ఇచ్చేసి ఇదేళ్ళ పరిస్థితులు చూపిస్తున్న తరుణం. గులాబీకి మోసే భుజాలే లేవు అన్న పరిస్థితుల్లో తీసుకొచ్చి జెండా డైరెక్ట్గా మోసేసి ఓన్లీ పార్టీలే కొట్టుకుంటే మేమే గెలుస్తాం అని చెప్పిన మీ మాట ఈరోజు మళ్ళీ 10 ఏళ్ల క్రితం మన అహంభావం ఎలా ఉందో అలా నడుస్తుంది ఈరోజు.